హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా జ్యూస్ ఇందులో పోసి ఇది కలుపుకొని పక్క పెట్టుకున్న. ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని వాటర్ కొన్ని పోసి కలుపుకోవాలి. ఇది ఒక రెసిపీ. ఇట్లా చపాతి పిండి లెక్క చేసుకొని ఫస్ట్ తీసుకోవాలి. వేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మళ్ళీ దీని నుంచి ఇది వేసుకొని రోల్ చేయాలి. ఎంత బాగున్నాయి చూడు, ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి. ఇట్లా చేసుకోవాలి మనం పూరి పిండి. ఇలా ట్రై చేయాలి. ఇది కొత్త వెరైటీ, నేను ఈరోజు చూసి చేస్తున్నా మీకు వీడియో. గ్యాస్ ఆన్ చేసుకొని నూనె వేడి అయ్యేదాకా చూసుకోవాలి. ఒకటి చిన్నది వేస్తే ఆయిల్ హీట్ అయితే ఇది ఆయిల్లో వేసుకోవడమే. ఎంత కలర్ఫుల్గా, ఎంత సూపర్ ఉంది అసలు. ఎంత హైలైట్ ఉందో. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలి. అది కొంచెం వేడి కావాలి. కొంచెం పూరి లెక్క చాలా కలర్ఫుల్గా, చాలా టేస్ట్గా, చాలా అసలు సూపర్ ఉంటుంది. ఇట్లా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ పూరి చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా, చాలా సూపర్గా వచ్చింది. అసలు తింటే ఇంకెట్లుంటుందో చూడాలి. తింటే కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నాం, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోవాలి పూరి లెక్క, మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా స్నాక్స్ సాయంత్రం టైంలో ఇట్లా పెట్టాలి. పిల్లలకు మంచిది, హెల్త్కి మంచిది. చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా నా దగ్గర ఇంకా ఐటమ్స్ లేవు, కానీ ఉంటే చేద్దాం, ఇట్లా ట్రై చేద్దాం. ఇప్పుడు ఈసారి కూరగాయలు తెప్పించినప్పుడు అన్నీ తెప్పించుకొని ఇట్లా చేస్తాం పిల్లల కోసం. ఇట్లా వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ పూరి చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి ప్లీజ్. పక్కన ఉన్న బెల్లుని కొట్టండి, లైక్ చేయండి. నేను సాయంత్రం కోడిగుడ్ల కూర వండుతుంది, అది కూడా వీడియో పెడతాను మీకు. చాలా బాగుంటుంది, సూపర్.